నమస్కారం. బి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నేటి ముఖ్యాంశాలు. ఇబ్రహీంపట్నం జూపూడిలోని నోవా నిమ్నా కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ చేపట్టేందుకు చేస్తున్న ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించిన కలెక్టర్ ఢిల్లీరావు. ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు ఈ నెల 31వ తేదీ నాటికి ముందస్తు ఏర్పాట్లను సిద్ధం చేయనున్నట్లు కలెక్టర్ వెల్లడి. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతను అమలు చేస్తున్నామని పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ వెల్లడి. పాస్లు, గుర్తింపు కార్డులు కలిగిన వారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రాల ఆవరణలోకి అనుమతించడం జరుగుతుందని స్పష్టీకరణ. బెజవాడ దుర్గగుడిలో తొక్కిసలాట. వేలాదిగా వచ్చిన భక్తులను నిలువరించలేకపోయిన ఆలయ అధికారులు. తొక్కిసలాటలో 2 మహిళలకు గాయాలయ్యాయని భక్తుల ఆగ్రహం. తుమ్మలపల్లిలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుచే శ్రీ మాతా వైభవం ఆధ్యాత్మిక ధార్మిక ప్రవచనం. 2 రోజుల పాటు జరగనున్న చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు. చాగంటి ప్రవచనాలను వీక్షించేందుకు వందలాదిగా తరలివచ్చిన భక్త బృందం. కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల పేరుతో యువతకు వలవేసి కాంబోడియాకు మానవ అక్రమ రవాణా చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ మానవ అక్రమ రవాణా కేంద్రంగా మారటం అత్యంత ఆందోళనకరమని పేర్కొన్నారు. కాంబోడియా, భారత్ మధ్య ఈ అక్రమ రవాణా రాకెట్ నడుస్తుందని, ఉద్యోగాల పేరిట 150 మందికి పైగా తెలుగు యువతను అక్రమ రవాణా చేశారని చంద్రబాబు వివరించారు. కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల పేరుతో యువతకు వలవేసి కాంబోడియాకు మానవ అక్రమ రవాణా చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ మానవ అక్రమ రవాణా కేంద్రంగా మారటం అత్యంత ఆందోళనకరమని పేర్కొన్నారు. కాంబోడియా, భారత్ మధ్య ఈ అక్రమ రవాణా రాకెట్ నడుస్తుందని, ఉద్యోగాల పేరిట 150 మందికి పైగా తెలుగు యువతను అక్రమ రవాణా చేశారని చంద్రబాబు వివరించారు. వారితో బలవంతంగా సైబర్ నేరాలు చేయించారని ఆరోపించారు. మన యువతను మోసం చేస్తూ వారి జీవితాలతో ఆడుకుంటున్న నకిలీ ఏజెంట్ల ఆట కట్టించాలని, ఈ దిశగా కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ను కూడా చంద్రబాబు తన ట్వీట్ లో ట్యాగ్ చేశారు. వీలైనంత త్వరగా బాధితులను కాంబోడియా నుంచి తిరిగి తీసుకువచ్చేందుకు సాయపడాలని జయశంకర్ కు విజ్ఞప్తి చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలవటం ఖాయమని ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి విశ్వాసం వ్యక్తం చేశారు. 175 స్థానాల్లో గెలవబోతున్నామని, జూన్ 9న విశాఖపట్నంలో రెండోసారి సీఎంగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఆయన ధీమాగా చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే ఎక్కువ పథకాలను అమలు చేసిందని ఆయన అన్నారు. మరోసారి విజయనగరం జిల్లాలో 9కి 9 సీట్లు గెలవబోతున్నామని జోసం చెప్పారు. ఈ మేరకు విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదని, ఎన్నికలైన దగ్గర నుంచి కనిపించడం లేదని బొత్స అన్నారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడికి వెళ్లింది ఎవరికీ తెలియదని పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా వైసీపీ నేతలపై టీడీపీ నాయకులు దాడి చేశారని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఏ ప్రాంతాల్లో పోలీస్ ఉన్నతాధికారులను బదిలీ చేశారో ఆ ప్రాంతాల్లోనే హింసాత్మక ఘటనలు జరిగాయని ఆయన అన్నారు. టెక్కల్లో వైసీపీ ఏజెంట్లపై టీడీపీ నాయకులు దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 ప్రాంతాల్లో వైసీపీ అరాచకాలు చేసిందని ఆరోపిస్తున్నారని, మరి మిగతా చోట్ల ఎవరు చేశారని బొత్స ప్రశ్నించారు. ఇక పోలింగ్ కు ముందు వృద్ధులకు పెన్షన్లు ఇవ్వద్దంటూ చంద్రబాబు లేఖ రాశారని, వృద్ధుల ప్రాణాలను టీడీపీ పొట్టన పెట్టుకుందని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ధనవంతులు, బలవంతులు, డబ్బున్న వారే చంద్రబాబుకు కావాలని విమర్శించారు. పూర్తి విశ్వాసంతో మా పార్టీ వస్తుందని 9వ తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. సమయం తేదీని కూడా నిర్ణయించాం. మీరు అడగచ్చు, ఏంటి సార్ అంత నమ్మకం? ఎస్, 5 సంవత్సరాలు ఏదైతే ప్రజలతో మమేకమై ప్రజా అవసరాలు ఏమున్నాయో వాటికి అనుగుణంగా వారి జీవన ప్రమాణాలు పెరిగే విధంగా చేసిన ప్రతి కార్యక్రమం, తీసుకున్న ప్రతి నిర్ణయం వారి తాలూకా ఆర్థిక పరిస్థితి మెరుగుపడమే కాకుండా సమాజంలో, సంఘంలో ఒక గౌరవాన్ని కూడా ప్రతి సామాన్య పౌరుడికి వచ్చింది. ముఖ్యంగా మహిళలకి
పెద్ద ఎత్తున అభిమానాన్ని గత ప్రభుత్వంలో చంపుకునే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు వాళ్ళకి ఆ పరిస్థితులు లేకుండా ఆత్మాభిమానం పెంపొందించుకుంటూ వారి పిల్లల్ని చక్కగా చదివించుకునే పరిస్థితితో పాటు వారి విధానంలో కూడా మార్పులు వచ్చాయి. మాచర్ల నియోజకవర్గంలో ఇటీవల పరిణామాల నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. పిన్నెల్లి సోదరులు నరరూప రాక్షసులని ధ్వజమెత్తారు. మాచర్ల నియోజకవర్గంలో 20 ఏళ్లుగా మారణ హోమం సాగిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు బ్రతకాలన్నా, ప్రజాస్వామ్యం నిలవాలన్నా వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలను తక్షణమే అరెస్ట్ చేయాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. టీడీపీకి మద్దతిస్తున్నారన్న కారణంతో ఊర్లు తగలబెడుతూ కుటుంబాలను మట్టుబెడుతున్న పిన్నెల్లి బ్రదర్స్ అక్రమాలకు చర్మగీతం పాడాలని నారా లోకేష్ ట్వీట్ చేశారు. నోముల మాణిక్యారావు అనే బాధితుడు పిన్నెల్లి సోదరుల అరాచకాల గురించి వివరించిన వీడియోను కూడా లోకేష్ పంచుకున్నారు. ఏలూరు జిల్లాలో ఓ 10వ తరగతి బాలికపై తరగతి గదిలోనే అత్యాచారం జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పై ధ్వజమెత్తారు. లండన్ వీధుల్లో పొర్లు దండాల మధ్య విహరిస్తున్న మీకు ఇక్కడి ఆర్తనాదాలు, ఆహాకారాలు వినపడువు అని షర్మిల విమర్శించారు. నా అక్కలు, నా చెల్లెమ్మలు, నా తల్లులు, నా అవలు అంటూ జబ్బలు చరిచి మైకుల ముందు గొంతు చించుకుని ముసలి కన్నీరు, ఫేక్ ప్రేమలు నటించే ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో మీ పాలనలో మహిళల భద్రతకు, మహిళల బ్రతుకులకు పట్టిన పీడ గురించి దేశమంతా చెప్పుకుంటుంది. రాష్ట్రానికి ఈ అత్యున్నత ర్యాంకులు ఎందులో రావాలో అందులో రావు. మీరు మీ మహిళా మంత్రులు, నాయకురాళ్ళు సిగ్గుతో తల వంచుకుంటారో, సిగ్గు లేకుండా మిన్నకుండిపోతారో ప్రజలు గమనిస్తున్నారంటూ షర్మిల సోషల్ మీడియాలో స్పందించారు. జిల్లాలో ఈ నెల 13న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జూన్ 4న ఓట్ల లెక్కింపు జరపాల్సి ఉన్నందున ఈసీఐ సీఈఓ మార్గదర్శకాలను అనుసరించి పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు కౌంటింగ్ కేంద్రాలను ఈ నెల 31వ తేదీ నాటికి సిద్ధం చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ సిపి జేసీ మైలవరం పి సంపత్ కుమార్, విఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ తదితరులతో కలిసి ఇబ్రహీంపట్నం జూపూడిలోని నోవా నిమ్రా కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ చేపట్టేందుకు చేస్తున్న ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయన్నారు. ఈ నెల 31 నాటికి కౌంటింగ్ కేంద్రాల్లో 100% పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని, సూక్ష్మ పరిశీలన, సీసీ కెమెరాల నిఘా మధ్య ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అధికారులు, సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లు, అభ్యర్థులు తదితరులకు అల్పాహారం, భోజనం, తాగునీటి వంటి ఏర్పాట్లు చేయనున్నట్టు వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి నిబంధనల మేరకు మొబైల్ ఫోన్లకు అనుమతి లేనందున నియోజకవర్గాల వారీగా మొబైల్ ఫోన్లను భద్రపరిచేందుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. నోవా అండ్ నిమ్రా ఇంజనీరింగ్ కాలేజెస్ నేను, సిపి గారు, తర్వాత జేసీ గారు, ఆల్ రిటర్నింగ్ అధికారులు అందరం కూడా కలిసి ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. అంటే కౌంటింగ్ ఏజెంట్స్ ఎలా ఎంట్రీ కావాలి, కౌంటింగ్ స్టాఫ్ ఎంట్రీ అవ్వాల్సినటువంటిది, అండ్ కౌంటింగ్ హాల్స్లో ఎటువంటి ఏర్పాట్లు ఉంటాయి, అక్కడ ఉండేటువంటి టేబుల్స్, దాని మెజర్మెంట్స్, దాని తగ్గట్టుగా మొత్తం అంతా చూసుకుంటున్నాము. మీడియాకి సంబంధించినటువంటిది సెపరేట్గా ఎక్కడ కూర్చోబెట్టించాలి, అండ్ క్యాండిడేట్స్ అండ్ ఎలక్షన్ ఏజెంట్స్ కూడా వాళ్ళని ఏ విధంగా కూర్చోబెట్టించాలి, వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఎలా ఉండాలి, స్టాఫ్కి కావాల్సినటువంటి మిగిలినటువంటి ఏర్పాట్లు, పార్కింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు. ఎందుకంటే ఆ రోజు కౌంటింగ్ స్టాఫ్ కానీ, కౌంటింగ్ ఏజెంట్స్ కానీ మొబైల్స్ తీసుకురాకూడదు కాబట్టి ఆ మొబైల్స్ తగ్గట్టుగా ఎటువంటి ప్లాన్ చేసుకోవాలి, ఇదంతా కూడా కొద్దిగా అంటే డీటెయిలింగ్కి వెళ్ళి మైన్యూట్ లెవెల్లో అలా చేయడానికి అన్నట్టుగా ఈరోజు మొత్తం అంతా ఇన్స్పెక్షన్ పెట్టుకున్నాం. సుమారుగా ఒక 50% అనేటువంటి అయింది. ఏర్పాట్లు కూడా కౌంటింగ్ హాల్స్ ప్రిపరేషన్ కూడా మరొక 2 రోజుల్లో కంప్లీట్ అవుతాయి. మళ్ళీ లోపల ఉండేటువంటి ఫర్దర్ మరొక 2 రోజుల్లో మిగిలినటువంటి ఏర్పాట్లు కూడా ఖచ్చితంగా బై 31st అనేటువంటి అన్ని విధాలుగా మేము రెడీగా అనేటువంటి ఉంటాం.
సుమారుగా ఒక 1000 వరకు అనేటువంటిది కౌంటింగ్ స్టాఫ్ ఉంటారు. ఒక టేబుల్కి ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఒక కౌంటింగ్ అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. అదే పోస్టల్ బ్యాలెట్కి వచ్చేసరికి కౌంటింగ్ సూపర్వైజర్తో పాటు 2 కౌంటింగ్ అసిస్టెంట్స్, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. సో ప్రతిదానికి కూడా క్యారింగ్ స్టాఫ్, ప్రతి టేబుల్కి కూడా 2 క్యారింగ్ స్టాఫ్ అనేటువంటి ఉంటారు. సో దాని విధంగా మొత్తం అంతా కలిసి ఒక 1000 వరకు ఇక్కడ ఉండొచ్చు. మీడియాకి నుండి ఒక 150+ అనేటువంటి ఉండొచ్చు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతను అమలు చేస్తున్నామని పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ తెలిపారు. కలెక్టర్ సిపి జేసీ, మైలవరం ఆర్ఓ పి సంపత్ కుమార్, విఎంసి కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ తదితరులతో కలిసి ఇబ్రహీంపట్నం జూపూడిలోని నోవా నిమ్రా కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ చేపట్టేందుకు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ పాస్లు, గుర్తింపు కార్డులు కలిగిన వారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రాల ఆవరణలోకి అనుమతించడం జరుగుతుందన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు పార్కింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. వేలాదిగా వచ్చిన భక్తులను నియంత్రించాల్సిన దేవస్థానం అధికారులు, భద్రతా సిబ్బంది చేతులెత్తేయడంతో చంటి పిల్లలతో వచ్చిన మహిళలు అల్లాడిపోయారు. తొక్కిసలాట జరిగి 2 మహిళలకు గాయాలయ్యాయి. వేసవి సెలవులు ముగుస్తుండటం శుక్రవారం కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవారి దర్శనార్థం వేకువజాము నుంచే భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. రద్దీని అంచనా వేసుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారు. శుక్రవారం సుమారు 40,000 మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుని ఉంటారని సమాచారం. ఇంత భారీ సంఖ్యలో భక్తులు వచ్చిన క్యూ లైన్ లోని భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడంలో సమన్వయ లోపంతో తోపులాటలు జరిగాయి. శివాలయం మెట్ల ప్రాంతంలో పనులు జరుగుతున్నందున భారీ క్రెయిన్ ను అక్కడే ఉంచి పనులు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు కూడా తమ వాహనాలను మార్గమధ్యంలోనే నిలిపివేశారు. 7వ అంతస్తు లిఫ్టుకు వెళ్లే మార్గం వద్ద, అన్నదాన కేంద్రం వద్ద తీవ్ర స్థాయిలో తోపులాట చోటు చేసుకోవడంతో విజయవాడ బాంబే కాలనీకి చెందిన రాజేశ్వరి, విశాఖకు చెందిన కల్పనకు తీవ్ర గాయాలయ్యాయి. కల్పనకు కాలు విరిగిపోయింది. వారిని ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్ ను రప్పించగా ఆ అంబులెన్స్ గోశాల వద్ద ట్రాఫిక్ లో 45 నిమిషాల సేపు ఆగిపోయింది. సుమారు గంట తర్వాత వారిని ఆసుపత్రికి తరలించారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చే శ్రీ మాతా వైభవం అద్వితీయమని ప్రవచనం కార్యక్రమం భక్తులను ఎంతగానో మంత్రముగ్ధులను చేసింది. అమ్మవారి అనుజ్ఞ మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఈవో రామారావు తెలియజేశారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం తుమ్మలపల్లి క్షేత్ర కళాక్షేత్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చే శ్రీ మాతా వైభవం ఆధ్యాత్మిక ధార్మిక ప్రవచనం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మంగళ వాయిద్యములు, ఆలయ వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు దంపతులు జ్యోతి ప్రజ్వలన చేయగా ఆలయ వైదిక సిబ్బంది చే కనకదుర్గ అమ్మవారికి పూజలు జరిపిన అనంతరం ప్రవచనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంకు భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి ప్రత్యక్షంగా వీక్షించారు. దేవస్థానం ఈవో కెఎస్ రామారావు మాట్లాడుతూ అమ్మవారి అనుజ్ఞ మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారి వైభవాన్ని విని ఆనంద పరవశులయ్యారని తెలిపారు. 2వ రోజు శనివారం ప్రవచనాలు జరుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శ్రీనివాస్, జస్టిస్ జ్యోతిర్మయ్, దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ, ఐఏఎస్ దంపతులు, దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ ఆజాద్, పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు. అని ఎవడు కోరుకుంటాడో అటువంటి వాడికి ఆ తల్లి ఏదైనా ఇవ్వడానికి కారణం ఏమై ఉంటుంది అంటే ఆయన చేసిన ఒక్క నమస్కారం. ఆయన ఎంత పూజ చేశాడన్న దాంతో సంబంధం లేదు. సకృన్నత్వానత్వా కథ వివసతాం సన్నిధదతే అన్నారు శంకరుడు సౌందర్యలహరిలో. సకృన్నత్వానత్వా ఒక్కసారి ఆయన నమస్కారం చేస్తే చాలుగా అమ్మవారు కటాక్షించేస్తుంది, కురిపించేస్తుంది. ఎందుకు కురిపిస్తుంది అంటే ఆమెకి ధర్మం అంటే అంత ఇష్టం. ఆయన అన్నారు, నా మాట పోవడానికి వీల్లేదు. ఎందుకంటే అది నా మాట కాదు కాబట్టి. నేను శ్రీరామ ధ్యానంలో ఉండగా నువ్వు వస్తే నా నోటి వెంట అప్రయత్నంగా వచ్చింది కాబట్టి అది రాముడు పలికించిన మాట. నీ భర్త చెవిలోకి వెళ్ళి ఆనామనామని చెప్పు, భక్తితో బ్రతుకుతాడంట. ఆమె వెళ్ళి అదే నమ్మకంతో చెప్పింది రామనామం. వెంటనే ఆయన లేచి కూర్చుంటాడు. అంటే ఆ భక్తి ఎక్కడుందో ఆ యోగి నోటి వెంట వచ్చిన మాట సత్యమయ్యేటట్టు అమ్మవారు చేస్తుంది. అంతేగాని సత్యము ఆయన పలికాడు కాదు, ఆయన ఏది అన్నాడో అది సత్యం అవుతుంది. కారణం పతంజలి యోగశాస్త్ర భాష్యంలో అంటాడు, అనేన యుజ్యతే ఇది యోగ.
జూన్ 6 వరకు పిన్నెల్లిపై చర్యలు వద్దంటూ హైకోర్టు విచారణ సందర్భంగా పోలీసులను ఆదేశించింది. పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పిన్నెల్లి కదలికలపై ఆంక్షలు విధించింది. వచ్చే నెల 6వ తేదీ వరకు నర్సరావుపేటలోనే ఉండాలని స్పష్టం చేసింది. ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు ఊరట కలిగించిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పిన్నెల్లి కదలికలపై ఆంక్షలు విధించింది. వచ్చే నెల 6వ తేదీ వరకు నర్సరావుపేటలోనే ఉండాలని స్పష్టం చేసింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు సందర్భంగా మాచర్ల వెళ్లవద్దని పిన్నెల్లిని ఆదేశించింది. అయితే నర్సరావుపేట కౌంటింగ్ కేంద్రానికి వెళ్లొచ్చని వెసులుబాటు కల్పించింది. ఇక కేసు గురించి మీడియాతో మాట్లాడొద్దని ఆదేశించింది. కేసు గురించి సాక్షులతో కూడా మాట్లాడరాదని ఏపీ హైకోర్టు ఆంక్షలు విధించింది. అదే సమయంలో పిన్నెల్లి కదలికలపై పూర్తి స్థాయిలో నిఘా ఉంచాలని, ఈ మేరకు పోలీసులు ఉత్తర్వులు జారీ చేయాలని ఏపీ సీఈఓని ఆదేశించింది. పిన్నెల్లి చేతిలో ధ్వంసమైన ఆ ఈవీఎంలలో ఎవరికెన్ని ఓట్లు పడ్డాయో వర్ల రామయ్య వెల్లడించారు. ఆ ఈవీఎంతో అనుసంధానమైన వీవీప్యాట్ యంత్రంలోని స్లిప్పులను బట్టి టీడీపీకి 22 ఓట్లు, వైసీపీకి 6 ఓట్లు పడ్డాయని వివరించారు. మాచర్ల నియోజకవర్గంలో మార్పు మొదలైందని పిన్నెల్లికి అర్థమైందని, ప్రజల్లో మార్పును భరించలేక పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేశాడని వర్ల రామయ్య విమర్శించారు. కానీ పిన్నెల్లి అరాచకాలను ప్రజలు నిశ్శబ్ద విప్లవంతో అణచివేశారని తెలిపారు. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ రోజున పాల్వైగేట్ పోలింగ్ కేంద్రంలో ఓ ఈవీఎంను ధ్వంసం చేయడం తెలిసింది. పిన్నెల్లి ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. పిన్నెల్లి చేతిలో ధ్వంసమైన ఆ ఈవీఎంలో ఎవరికెన్ని ఓట్లు పడ్డాయో వర్ల రామయ్య వెల్లడించారు. ఆ ఈవీఎంతో అనుసంధమైన వీవీప్యాట్ యంత్రంలోని స్లిప్పులను బట్టి టీడీపీకి 22 ఓట్లు, వైసీపీకి 6 ఓట్లు పడ్డాయని వివరించారు. మాచర్ల నియోజకవర్గంలో మార్పు మొదలైందని పిన్నెల్లికి అర్థమైందని, ప్రజల్లో మార్పును భరించలేక పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేశాడని వర్ల రామయ్య విమర్శించారు. కానీ పిన్నెల్లి అరాచకాలను ప్రజలు నిశ్శబ్ద విప్లవంతో అణిచివేశారని తెలిపారు. మాచర్ల సున్నితమైన ప్రాంతమని, ఆ నియోజకవర్గంలో కేంద్ర బలగాలతో భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే పోలింగ్ రోజున విధుల్లో ఏపీ పోలీసులు మాత్రమే కనిపించారని పేర్కొన్నారు. మాచర్ల సమస్యాత్మక ప్రాంతమని తెలిసి కూడా ఇక్కడ కేంద్ర బలగాలను దింపలేదని, ఇది పోలీసుల తప్పిదమా లేక ఎన్నికల సంఘం తప్పిదమా అనేది తేలాల్సి ఉందని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. మాచర్ల నియోజకవర్గంలో మే 13న కేంద్ర బలగాలు విధుల్లో ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అభిప్రాయపడ్డారు. ఈవీఎంను పగలగొట్టిన పిన్నెల్లిని కాల్చిపడేయడమో లేక రెక్కలు విరిచి కట్టేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లడమో జరిగేదని అన్నారు. అహంకారపూరిత అధికారాన్ని మాచర్ల ప్రజలు అణచివేశారు. ఈ విషయం అర్థమైంది అతనికి. ఈ నెల 13వ తారీఖున పోలింగ్ జరిగేటప్పుడే, ఓట్లు వేసేటప్పుడే అతన్ని నేర సామ్రాజ్యంలో ఉండే ప్రజలందరూ తిరుగుబాటు చేశారు, అతన్ని తిరస్కరించారు, అతని నేరపూరిత సామ్రాజ్యాన్ని కూలతోస్తున్నారు అని అర్థమయ్యి అతను పోలింగ్ బూతుల్లోకి వెళ్ళి ఈ రకమైన అరాచకాన్ని సృష్టించాడు. పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఎంతో ధైర్యంగా, ఎన్నడూ జరగని రీతిలో ఈవీఎం బాక్సులు ఉన్నాయో వాటిని పగలగొట్టాడు అతను. అదే ఎలక్షన్ కమిషనర్, పోలీస్ ఆఫీసర్స్ సరిగా నిర్ణయం తీసుకొని ఆ సెన్సిటివ్ బూత్లో సెంట్రల్ ఫోర్స్ని పెట్టినట్టయితే ఇతన్ని కాల్చిపడేసేవాళ్ళు. నైరుతి పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. నేడు ఈశాన్యంగా తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫాన్గా మారింది. దీనికి రెమాల్ అని పేరు పెట్టారు. ఈ తుఫాన్ మరింత బలపడుతుందని పేర్కొన్నారు. రెమాల్ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు పడనున్నాయి. రెమాల్ తుఫాన్ కారణంగా అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు, విజయనగరం, మన్యం, విశాఖ, కోనసీమ, గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాలు ఆది సోమవారాల్లో కూడా పడతాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. అన్ని పోర్ట్లతో ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇబ్రహీంపట్నం జూపూడిలోని నోవా, నిమ్రా కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ చేపట్టేందుకు చేస్తున్న ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించిన కలెక్టర్ ఢిల్లీరావు. ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు ఈ నెల 31వ తేదీ నాటికి ముందస్తు ఏర్పాట్లను సిద్ధం చేయనున్నట్లు కలెక్టర్ వెల్లడి.
కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతను అమలు చేస్తున్నామని పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ వెల్లడి. పాస్లు, గుర్తింపు కార్డులు కలిగిన వారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రాల ఆవరణలోకి అనుమతించడం జరుగుతుందని స్పష్టీకరణ. బెజవాడ దుర్గగుడిలో తొక్కిసలాట. వేలాదిగా వచ్చిన భక్తులను నిలువరించలేకపోయిన ఆలయ అధికారులు. తొక్కిసలాటలో 2 మహిళలకు గాయాలయ్యాయని భక్తుల ఆగ్రహం. తుమ్మలపల్లిలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుచే శ్రీ మాతా వైభవం ఆధ్యాత్మిక ధార్మిక ప్రవచనం. 2 రోజుల పాటు జరగనున్న చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు. చాగంటి ప్రవచనాలను వీక్షించేందుకు వందలాదిగా తరలివచ్చిన భక్త బృందం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.